చుట్టూ గ్రీనరీ, మధ్యలో ఒక క్యాబిన్ అండ్ దాని పక్కనే ఒక రివర్. అబ్బా! వింటుంటేనే ఎంత బాగుందో కదా. చూస్తున్నారు కదా, ఇది వచ్చి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ టెక్సస్లో. సో ఇవి వచ్చి రివర్ రోడ్ ట్రీ హౌసెస్ అంటారు. మీరు కూడా ఈ వీడియో చూస్తూ రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేయాలి అంటే ఒక కాఫీ తెచ్చుకొని అయితే కూర్చోండి. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేచర్ మధ్యలో. మేమైతే ఒక 5 ఫ్యామిలీస్ ఇక్కడ క్యాబిన్స్ రెంట్కి తీసుకున్నాం అనమాట. సో ఈ వీడియో అయితే దాని గురించి. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ మీ అందరికీ చూపించకుండా ఉంటానా, సో అందుకే ఈ వీడియో అయితే తీసాను అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టాస్క్ అకంప్లిష్. ఎక్కి దిగేసా ఫైనల్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అండ్ మామ్ ఫ్రమ్ అమెరికా. ఇప్పుడైతే ఇది లాంగ్ వీకెండ్ అనమాట, లేబర్ డే లాంగ్ వీకెండ్. సో అందరం అయితే ఇలాగా క్యాబిన్స్ బుక్ చేసుకొని వచ్చాము. Yes. Are you excited? We saw a deer over there. Okay. Deer. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. మనం ట్రీ హౌస్కి వెళ్ళే రూట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే లగేజ్ అంతా తీసుకెళ్లే ముందు ఒకసారి హౌస్ ఎలా ఉందో వెళ్ళి చూసేసి వద్దాము. ఐ థింక్ మన ట్రీ హౌస్ ఇదే అనుకుంటా. ట్రీ హౌస్ అంటే ఇవి యాక్చువల్ ప్రాపర్ ట్రీ హౌసెస్ లాగే ఉంటాయి. అండ్ చూసారు కదా 2 ఫ్లోర్స్ ఉందన్నమాట. అండ్ యాక్చువల్లీ మంచి హెవీ రెయిన్స్ వస్తే ఇక్కడ రివర్ వాటర్ కూడా వస్తుంది. హౌస్ నెంబర్ 5, నేమ్ గుర్తులేదు. రాబిన్స్ హౌసా? రాబిన్స్ రూస్టా? మేము ఇంతకు ముందు ఉన్నది ఇది మార్నింగ్ డవ్. హలో శైలజ. ఇక్కడైతే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఏరియా అంతా చూడండి మీరే. మన హౌస్ నేమ్ వచ్చి రాబిన్స్ రూస్ట్. ఇంకా అదే లాస్ట్ అక్కడ. మనకి వెనకంతా ఇలా ఉంటుంది అనమాట. ఇదైతే ఓకే ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్. ఇది మనం అదంతా వచ్చాం ఇప్పుడు, ఆ రూట్ అంతా అక్కడ పార్క్ చేసుకొని యాక్చువల్లీ ఇటు సైడ్ నుంచి అయినా రావచ్చు. చెప్పులు లోపల పెట్టుకుందాం. లైట్ ఇది. సో మనకి డోర్లో నుంచి బయటకు వస్తే ఇట్లా ఉంది. అండ్ వీళ్ళు ఆల్రెడీ పైకి ఎక్కేస్తున్నారు. గైస్ కీప్ యువర్ లగేజ్ డౌన్. మనకి లోపలికి రాగానే ఇలా ఒక సోఫా ఇచ్చాడు. అండ్ టేబుల్, సెంటర్ టేబుల్ అండ్ ఒక చిన్న కిచెన్ ఉంది ఇక్కడ. స్టవ్, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, సింక్ అండ్ ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చి స్టేర్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఓ ఇజ్ ఇట్? ఇక్కడ వచ్చి కింద ఒక మంచి ఫుల్ బెడ్రూమ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనకి కర్టెన్స్ వేసి ఉన్నారు నీట్గా. అండ్ ఇక్కడ ఒక టీవీ స్టాండ్. హౌస్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చిన కర్టెన్స్కి వ్యూ అయితే ఇలా ఉందన్నమాట, మనకు అవుట్ సైడ్ వ్యూ. అండ్ ఇక్కడ చూస్తే డెక్ ఉంది, డెక్ వ్యూ. అండ్ పైకి నేను ఎట్లా ఎక్కాలి? సో చిన్న కష్టపడి అయితే పైకి వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తే ఒక చిన్న కౌచ్ ఉంది. అండ్ 2 క్వీన్ బెడ్స్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ మంచి వ్యూ ఉంది, విండో వ్యూ. అండ్ ఇక్కడైతే చిన్న ఏసీ కూడా ఇచ్చాడు ఇక్కడ చిన్నది. Do you guys like it?
ఇప్పుడు నాకు కిందకి వెళ్ళేది మెయిన్ టాస్క్ అనమాట. నేను ఎలా దిగుతాను నాకే తెలీదు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా పైకి ఎక్కలేదు అనమాట ఇది. అండ్ హై సీలింగ్. అమ్మో ఎలా దిగాలి ఇది? ఒక్కసారి ఎక్కి దిగేస్తే ఇంకా మళ్ళీ ఎక్కనవసరంలా. సో అమ్మా టాస్క్ అకంప్లిష్. ఎక్కి దిగేసా ఫైనల్. అండ్ మనకు బాల్కనీ డోర్ అయితే ఇలా వచ్చాడనమాట. బయట ఒక అవుట్డోర్ గ్రిల్ అండ్ ఇక్కడ మంచి డైనింగ్ టేబుల్ అండ్ చూడండి 4 కప్స్ సరిపోతుంది. ఎవిడెన్స్ క్యాప్చర్డ్. నేను కాదు డబ్బులు పడతాయి పెట్టారు. రికార్డ్ చేస్తారా? నా పేరు బయటకు వచ్చిన డబ్బలే. ఎవిడెన్స్ పోస్ట్ చేసేయడమే అందరూ కలిపి. చెప్పారు డైలాగ్ సో రాగానే అయితే డ్యూటీ ఎక్కేసారు. టీ పెడుతున్నాను. వీళ్ళు చూడండి ఖాళీగా ఉన్నారు. అసలు ఏమన్నా చేస్తున్నారా? హలో సే హాయ్. Hello. Super సే play. హాయ్ ఆరుష్. Hi. జాగ్రత్తగా మాట్లాడండి. నాకు ఆల్రెడీ రికార్డులు వేసేస్తున్నారు అక్కడ. ఆల్రెడీ అయిపోయింది వాళ్ళిద్దరికి. నేను అప్పుడు అనుకుంటున్నాను ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అని చెప్పి రికార్డింగ్ చేశానని చెప్పి ముందే చెప్పేస్తున్నారు ఇద్దరు. సావుని ఎలా తయారైందంటే దాన్ని పెట్టుకొని చెప్పండి. పని చేసుకున్నప్పుడు మాత్రం గైస్ చూడండి నేను ఎంత కష్టపడుతున్నాను. మేము గిన్నెలు కడిగే ఫ్రెండ్స్ అంటే అది ఖర్చు అదే చెప్తున్నాను. తిరిగి తయారయ్యాను చూడండి. నేను బియ్యం పెడుతున్నాను ఫ్రెండ్స్ రైస్ కి. నువ్వేం చేస్తున్నావు సంధ్య? పన్నీర్ బటర్ మసాలా. రమా మీరు? హెల్ప్ చేస్తున్నాను. ఓకే. శైలజ మీరేం చేస్తున్నారు? ఇందాక పని చేయట్లేదు అన్నారు కదా, అందుకే మిమ్మల్నే తీస్తున్నా పని చేసే వాళ్ళని. నువ్వేం చేస్తున్నావు అమ్ము? ఓకే. శైలజ గారు వీడియో చేస్తున్నా అండి. ఎలా ఉందండి ట్రిప్? ఎప్పటివరకు ఎలా ఉంది? నచ్చిందా మీకు? ఓకే. మీ ఫుడ్ నచ్చిందా మీకు? ఓకే మేడం మీరు చెప్పండి, మీరు ఏమంటారు? వైట్ రైస్ నేనే చేశానండి. వైట్ రైస్ మీరు చేశారా? బాగుంది వైట్ రైస్. ఓకే. అయితే ఇంక పెరుగు ఎవరిని చేశారా పొరపాటుని? లేదు కదా. ఓకే రైట్ బయటికి వెళ్దాం. హలో సార్. సార్ వాటర్ తాగుతున్నారు, బీర్ తాగుతున్నారా? జస్ట్ వాటర్. ఓకే సార్. ఇక్కడ బీర్లు ఏం లేవా ఇక్కడ? తాగట్లేదు మీరు? శ్రీనివాస్ గారు ఎలా ఉంది సార్ ట్రిప్? ఎప్పటివరకు ఫుడ్ నచ్చిందా? చాలా బాగుంది సార్. అందులో నచ్చిన కూర చెప్పండి సార్. మీరు చెప్పినట్టు ఆకుకూర ఆకుకూర కాదు సార్, అది నేను పొరపాటున ఆకుకూర అన్నది. అది బంగాళదుంప కూర, లోపల కొత్తిమీర ఎక్కువ వేసారు అనమాట. చాలా రుచిగా ఉంది. పక్కన బాగున్నాయి సార్. అన్ని బాగున్నాయి. మీరు ఏదైతే చెప్పారో అదే చేశారు సార్. మీకే సార్ కూరలేదు? ఓకే గుడ్ సార్. కూరలు నచ్చాయి సార్ మీకు? అన్ని కర్రీస్ బాగున్నాయి సార్. ఆలు కర్రీ సార్ మీరు చెప్పండి. నాకు మజ్జిగ పులుసు బాగుంది సార్. మజ్జిగ పులుసు? ఓకే అవును అంటే మూడు బాగా నచ్చాయి. హలో దిస్ ఈజ్ వెంకట్. మీకు ఇలాంటి వెదర్ లో మీకు ఏం వైలెంట్ థాట్స్ వస్తున్నాయి సార్? ఏమన్నా ఎవరికి వస్తాయి? ఏం లేవా? వాక్ చేయాలని 2 minutes వాక్ చేయాలందా? ఓకే సార్. మీకేం సార్? మీకు ఎలాంటి వైల్డ్ థాట్స్ వస్తున్నాయి సార్? సార్ పడుకో సార్. మీకు సార్ ఏమైనా వైల్డ్ థాట్స్ ఉన్నాయి? మీకు ఏమన్నా? నో వైల్డ్ థాట్స్ సార్. మీకేమైనా సరదా చెప్పండి సార్. ఏదో ఒకటి చెప్పండి సార్. వైల్డ్ థాట్ అంటే సడన్ గా నడిచి వెళ్ళిపోవడం, అడవుల్లోకి వెళ్ళిపోతాం. మర్చిపోయాను. అక్కడ
హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను యూజువల్గా అయితే అంత పెద్ద మార్నింగ్ పర్సన్ ఏం కాదు. హాలిడేస్ వచ్చాయి అంటే కొంచెం లేట్గానే లేస్తాను అనమాట. బట్ ఇప్పుడైతే మార్నింగ్ 6:30 అయ్యింది. సో ఇలా గ్రీనరీ ఉన్న వెకేషన్స్కి వచ్చాను అంటే ఐ మేక్ ష్యూర్ నేనైతే పొద్దున్నే లేచి నేను నా టైం అయితే స్పెండ్ చేస్తాను అనమాట. జస్ట్ లైక్ మీ టైం, కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అండ్ సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మార్నింగ్ 6:30కి అప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది. అండ్ వెనక కొంచెం కౌస్ అవన్నీ ఉన్నాయి. అండ్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా లైట్స్ ఆఫ్ చేయలేదు, ఫుల్గా సన్ కూడా రాలేదు, అప్పుడే సన్ రైజ్ అవుతుందన్నమాట. సో నేనైతే నేచర్లో అలా కొంచెం సేపు రిలాక్స్ అవుతున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్రిడ్జ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడ వాటర్ వస్తే ఇంకా బాగుంటుంది, కానీ హౌస్ పక్కన వాటర్ ఉండడం కూడా అంత సేఫ్ కాదేమోలే. సో ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. సో వాటర్ లేకపోయినా పర్లేదు, బట్ చుట్టూ చెట్లు అయితే ఉన్నాయి. నాకు అదైతే చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ నాకు రోజు నా డే అయితే కాఫీతోనే స్టార్ట్ అవుతుంది బేసిక్గా. సో కిడ్స్ని స్కూల్కి పంపించేసి నేను కాఫీ పెట్టుకొని అయితే నా మీటింగ్స్ జాయిన్ అవుతాను బేసిక్గా. అండ్ ఇక్కడ కూడా ఫస్ట్ అయితే ఐ విల్ స్టార్ట్ మై డే విత్ కాఫీ. అండ్ వెళ్ళి అలా బయట నేచర్లో కూర్చొని ఆ కాఫీ ఎంజాయ్ చేస్తూ అండ్ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ నాకు చాలా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఎవ్రీడే ఆ స్ట్రెస్ అండ్ ప్రెషర్ నుంచి అయితే బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సో యూజువల్లీ ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ మీ టైమ్స్. నాకైతే నా డ్రీమ్ ఏంటి అంటే నా రిటైర్మెంట్ లైఫ్ నాకు ఇలాగే ఉండాలి అని నా డ్రీమ్ అనమాట. నాకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏం లేవు. సో సింపుల్ లైఫ్, హ్యాపీ లైఫ్ అండ్ రిలాక్సింగ్గా ఉండాలి, ఎక్కువ ప్రెషర్ లేకుండా అని. సో ఇట్లాంటి చిన్న హౌస్ అయినా కానీ నేచర్ మధ్యలో మంచి క్యాబిన్ లాగా అలా ఉండి చుట్టూ చెట్లు ఉన్నాయి అంటే చాలు. పొద్దున్నే కాఫీ పెట్టుకొని అలా వెళ్ళిపోయి రిలాక్స్ అయ్యి అండ్ అప్పుడు వచ్చి మన పనులు ఏమన్నా ఉంటే చూసుకొని దట్స్ ద డ్రీమ్ లైఫ్ ఐ ఆల్వేస్ డ్రీమ్ ఫర్, ఎస్పెషల్లీ డ్యూరింగ్ మై రిటైర్మెంట్. సో దానికి ఇంకా చాలా చాలా టైం ఉంది. సో నాతో పాటు మీరు కూడా ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్స్లో అయితే చెప్పండి మీకు ఎలా అనిపించిందో ఇదంతా. సో దట్ విల్ డెఫినెట్లీ మేక్ మీ హ్యాపీ. చాలా ఎఫర్ట్ పెట్టి ఈ వీడియో చేస్తున్నా కాబట్టి. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మార్నింగ్, ఇవాళ సండే మార్నింగ్ అనమాట. ఇప్పుడే లేచి ఇంక ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాము, కాఫీ అవి తాగేసి. సో ఊరికే జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేద్దాము అని వెళ్తున్నాము నేను, శైలజ. ఇంకొక ముగ్గురు వెయిటింగ్ వాళ్ళ కోసం. వాళ్ళు యాక్చువల్లీ వేరే క్యాబిన్ రెంట్కి తీసుకున్నారు. వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ మేము ఇప్పుడు. వెళ్ళాలా ఎక్స్ప్లోర్ చేసి వద్దాము. నో దట్స్ ఓకే. గుడ్ మార్నింగ్. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది చుట్టూ, చూడండి ఎలా ఉందో. సో మనం ఉండే హౌస్ వచ్చి అదనమాట. అండ్ ఇది పెద్ద చెట్టు, చాలా చాలా పెద్దది. అండ్ ఈ ఒక్క ట్రీని బేస్ చేసుకొని ఇలా బ్రిడ్జ్లా వేశారు. అండ్ ఇట్ సైడ్ ఒక ట్రీ హౌస్ అండ్ ఇట్ సైడ్ ఒక ట్రీ హౌస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ కానీ మంచిగా ఫుల్ వాటర్ వచ్చింది అంటే కింద నుంచి స్ట్రీమ్ ఉందన్నమాట, వాటర్ స్ట్రీమ్. అండ్ చుట్టూ అయితే ఇలా ఉంది. మేము యాక్చువల్లీ ఇక్కడ వచ్చి లైక్ లాస్ట్ టైం వచ్చామన్నమాట, 2019లో వచ్చాము. మేము ఇంతకుముందు వచ్చింది అయితే ఆ ట్రీ హౌస్ దగ్గర ఉన్నామన్నమాట. అక్కడ ఉంది కదా ఇంకొకటి బ్రిడ్జ్, అక్కడ ఉన్నాము. ఇప్పుడైతే అది దొరకలేదు. అది యాక్చువల్లీ అవుట్ సైడ్ డెక్ ఇంకా పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ ముందు చూస్తే కూడా ఒక 2 or 3 హౌసెస్ ఉండేవి, కానీ ఇక్కడ చాలా హౌసెస్ వేశారనమాట ఈ 7 yearsలో. మనం ఇప్పుడు అక్కడ ఒక రివర్ ఉంది, ఆ బ్లూ హౌస్ ఉంది కదా, ఆ బ్లూ హౌస్ ఉంది కదా, బ్లూ కలర్ హౌస్ బ్యాక్ సైడ్ రివర్ ఉంది. ఒకసారి అటు సైడ్ వెళ్ళి చూద్దాం, రోడ్డు దాటేసి వెళ్ళి. అండ్ ఇప్పుడు మనం వెళ్ళే రూట్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు టైం మార్నింగ్ 9 అవుతుంది, కానీ ఎర్లీ మార్నింగ్ ఫీల్ లాగా ఉందన్నమాట. అంటే ఇంకా సన్నీగా అలా లేదు, కొంచెం క్లౌడీగా, మనకి మార్నింగ్ 7 అట్లా అయినట్టుంది. సో ఇలా నేచర్ మధ్యలో క్యాబిన్స్ చాలా బ్యూటిఫుల్గా రిలాక్సింగ్గా ఉంటాయి. సో మేమైతే మోస్ట్లీ ఇట్లాగా నేచర్ ట్రిప్సే ప్రిఫర్ చేస్తామన్నమాట, గ్రీనరీ ఎక్కువ ఉండే దగ్గర. ఇప్పుడైతే మనం ఈ స్టెప్స్ దిగేసి ఇట్లా వచ్చాము కిందకి. అండ్ రోడ్ క్రాస్ చేసేట్టు వెళ్తే
మనకి రివర్ ఉంటుంది అక్కడ. నేను కామ్గా ఉంటాను, వినండి. ఇక్కడ బర్డ్స్ చక్కగా సౌండ్స్ చేస్తూ ఉన్నాయి, మీకు వినిపిస్తుందో లేదో. అండ్ ఇక్కడ ఉంది రివర్, అండ్ ఇక్కడ ఒక ఉయ్యాలు ఇచ్చారు. యాక్చువల్లీ అప్పుడైతే ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ హౌసెస్ ఏం లేవన్నమాట, అంతా ఓపెన్ ప్లేస్ ఉంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ కూడా హౌసెస్ కట్టేశారు. ఈ రివర్లో ఒక యాక్టివిటీకి వెళ్తున్నాం ఇప్పుడు ఇంకొంతసేపట్లో. సో మిగతా వాళ్ళు కూడా వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి, అమ్మో చీమలు చూడండి ఎంతెంత ఉన్నాయి ఇక్కడ. దిగాని కుట్టిందంటే సత్యమే. అవి ఉండే ప్లేస్లోకి వచ్చి చీమలు చంపేయాలంటే ఇంకెక్కడ బతుకుతాయి అవి మాత్రం. సో ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ కోసం వెళ్తున్నాం అనమాట. ట్యూబింగ్కి వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని, సో వాటర్ యాక్టివిటీకి సెట్ అయ్యే డ్రెస్ తీసుకొని, చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా హ్యూమిడ్గా కూడా ఉంది. సో ఇప్పుడు వచ్చి ఫ్రెండ్స్ అందరు వచ్చారు. Hey boys, say hi. Hello. Hello. Hi. Pina colada. That's my favorite. అందరూ అమ్మ అక్కడే ఉందండి. పర్ఫెక్ట్గా ఉండిపోయి ఉంటాను. డిహైడ్రేట్ అవుతుంది. యా Thank you so much, Andy. Careful, storms are there. Yeah, thank you. పోట్లేదండి. తోసేస్తుంది వాటర్ ఉంచదు. Good morning. బయట బాగుంది, ఇక్కడ తాగండి కాఫీ.
కొంచెం వేడి వేడి కాఫీ రిలాక్సింగ్ ఉంది. లేదండి మేమైతే ఎంజాయ్ చేస్తాము. జెంట్స్ కి ఏం ఉండదు కదా, మేమంటే ఫోటోలు దిగి అటు వెళ్ళి సో ఫైనల్గా అయితే ఈ బ్యూటిఫుల్ ప్లేస్కి గుడ్ బై చెప్పేస్తున్నాం ఇప్పటికైతే. అండ్ నెక్స్ట్ టైం మేబీ ఇక్కడికి వస్తామో లేకపోతే ఇంకా ఏ ప్లేసెస్కి వెళ్తామో అయితే తెలీదు. యా కొత్త కొత్తవి కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కదా, ప్రతిసారి ఒకే దగ్గరికి అయితే రాలేము. వచ్చినంతవరకు అయితే ఇది చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ ప్లేస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా రిలాక్సింగ్గా చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీ. హౌ డిడ్ యూ లైక్ ద ట్రిప్ అమ్ము? Did you have fun? Yeah. What's the best part? What's the best part of the whole trip? When we went tubing. Tubing is the best part? Yeah. Okay. That's good to know. సో చూసారు కదా మా ట్రిప్ అయితే ఇలా అయిందనమాట. సో ఇప్పుడైతే వెకేట్ చేసేసి వెళ్ళిపోతున్నాము. టెక్సాస్లో నా ఫేవరెట్ ప్లేస్ ఏది అంటే ఇదే. అండ్ టెక్సాస్లో ఉన్న వాళ్ళు ఏదైనా గెట్ అవే ప్లేసెస్ చూస్తుంటే ఈ రివర్ రోడ్ క్యాబిన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక రివర్ ఉంటుంది అండ్ రివర్కి అటు ఇటు క్యాబిన్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు కనుక ఒకవేళ టెక్సాస్లో ఉండి ఏదైనా వీకెండ్ ఇట్లా ప్లాన్ చేసుకోవాలి అంటే యా దిస్ ఈజ్ అ గుడ్ ప్లేస్. మేమున్నది అయితే ఇవి రివర్ రోడ్ ట్రీ హౌసెస్ అంటారనమాట. సో చూస్తున్నారు కదా వెనక పెద్ద ట్రీ ఉంది అండ్ ఇట్లాగా మనకి వాకింగ్ డెక్ ఇస్తారనమాట 2 హౌసెస్కి. అలాగా మనకి ఇక్కడ ఒక 6 హౌసెస్ ఉంటాయి అన్నమాట. చూస్తే అటు సైడ్ నుంచి చూస్తే మనకి 6 హౌసెస్ ఉంటాయి. మేము ఉండేదైతే హౌస్ నెంబర్ 5. ఈ హౌస్ నేమ్ వచ్చి రాబిన్స్ రూస్ట్ అంటారు. మేము ఇంతకు ముందు ఉన్న ట్రీ హౌస్ అయితే మార్నింగ్ డౌ ట్రీ హౌస్. అది యాక్చువల్లీ మనకి ఈ ట్రీ హౌసెస్ కావాలి అంటే సీజన్లో దొరకడం అయితే చాలా కష్టం. మేము యాక్చువల్లీ ఒక 2 months ముందే బుక్ చేసుకున్నాం అనమాట. అప్పుడు కూడా ఈ ఒక్కటే అవైలబుల్ ఉంది. సో మీరు కూడా ఇట్లాగా టెక్సాస్లో ఉండి ఏదైనా ఇట్లా గెట్ అవే క్యాబిన్స్ ఏమైనా బుక్ చేసుకోవాలి అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ప్లేసెస్. అండ్ చుట్టూ వాటర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి అన్నమాట. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ ప్లేస్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ప్లేస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి నేచర్ ప్లేసెస్లోకి వచ్చినప్పుడు మనకు కొంచెం రీబూట్ అయినట్టు అనిపిస్తుంది ఉన్న స్ట్రెస్ నుంచి, డైలీ స్ట్రెస్ నుంచి. అలాగా మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ గైజ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో ఇప్పుడైతే త్రివేణికి వచ్చామన్నమాట. గ్రాసరీ షాపింగ్ అండ్ ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది. సో 2 ఒకేసారి అయిపోతుంది పని అని చెప్పి. అండ్ ఇప్పుడు వచ్చి టైం మనకి 2 o'clock అయ్యింది. ఈ రెస్టారెంట్ అండ్ గ్రాసరీ స్టోర్ అయితే మాకు ఇంటికి వచ్చే దారిలో ఆన్ ద వే ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చానంటే డెఫినెట్లీ కట్మిర్చి అయితే మిస్ అవ్వను. లంచ్కి వచ్చి ఇట్లాగా నాన్ వెజ్ థాలీ తీసుకున్నాము. సో ఇదేంటి అంటే ఒక నాన్ వెజ్ కర్రీ, ఒక వెజ్ కర్రీ అండ్ ఒక చికెన్ ఫ్రై అలా ఇచ్చారు. సో ఫుడ్ అయితే బాగుంది. అండ్ గ్రాసరీ షాపింగ్ కూడా ఫినిష్ చేసేసుకున్నాం వీక్ మొత్తానికి. పిల్లలైతే ఇంకా వెకేషన్ మోడ్ నుంచి అయితే బయటికి రాలేదు. సో లంచ్ అవ్వగానే ఐస్ క్రీమ్ అన్నారు. సరే అని చెప్పి ఇక్కడ కెడ్స్ ఐస్ క్రీమ్ దగ్గర ఒక చిన్న స్టాప్ వేసి వాళ్ళకి కావాల్సిన ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాము. సో ఎంత ట్రిప్ వెళ్ళి వచ్చినా వాళ్ళకి ఒక ఐస్ క్రీమ్ కొనిస్తే వాళ్ళు కంప్లీట్ సాటిస్ఫై అవుతారు కదా. That's it for this video. See you guys in my next video. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టే ట్యూన్ ఫర్ ద అప్కమింగ్ వీడియోస్. శ్రీరామ్ ఆంటీ పిలుస్తున్నారు. ఏం ఫ్లేవర్ నీ ఐస్ క్రీమ్? Icing on cake. Icing on cake. Icing on cake? No, it's birthday cake. Birthday cake. What flavor is yours, Shreyansh? Orange. నీదమ్ము? I got a chocolate milkshake. Chocolate milkshake, no Faluda? No, it's okay.